హాయ్ హలో, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంట్లో వంటలు ఉన్నా సరే మా తమ్ముడు వాళ్ళ పిల్లలు వచ్చారు. అత్తా ఫ్రైడ్ రైస్, అత్తా ఫ్రైడ్ రైస్, అత్తా ఫ్రైడ్ రైస్ నన్ను చేశారండి. ఫ్రైడ్ రైస్ తెప్పించిందాక ఇంట్లో చేస్తే నచ్చదంట వాళ్ళకి, బయట ఫ్రైడ్ రైసే టేస్టీగా ఉంటుందంటండి. అందుకని చెప్పి చేసేది ఏం లేక సరే పాండ్రా నాయన అని చెప్పి ఫ్రైడ్ రైస్ కాడికి వెళ్ళి ఇంకా ఫ్రైడ్ రైస్ తీసుకున్నామండి. 3/2 3/2 అయితే చెప్పాము. ఇంకా చేస్తున్నారనమాట ప్రాసెస్. మంచిగా ఆయిల్ వేసారు, శుభ్రంగానే చేస్తారులేండి వీళ్ళు. ఆయిల్ వేసేసి ఒక 3 ఎగ్స్ పగలగొట్టేసి వేసారు, వేయించేస్తున్నారనమాట ఎగ్స్ కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ వీళ్ళ కాడ. షార్వా అయినా సరే, ఫ్రైడ్ రైస్ అయినా సరే సూపర్గా ఉంటుంది. మేము ఎప్పుడన్నా తెచ్చుకోవాలనుకుంటే ఇంకా వీళ్ళ దగ్గరికే వచ్చి తీసుకుంటామన్నమాట. మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తాను. ఎప్పుడన్నా పిల్లలు వాళ్ళు వచ్చినప్పుడు ఇంక ఇక్కడ తప్పదు. ఇప్పుడు మనకి చికెన్ ముక్కలు వేసేసారు. అవి చికెన్ ముక్కలు అనుకుంటే పొరపాటే, పిండి కోటింగ్ వేసేస్తారు కదా చికెన్ ముక్కలు, అవన్నీ వేసేసారనమాట. ఇప్పుడు పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్ అవన్నీ వేస్తున్నారు. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి వేయిస్తున్నాడండి. అంటే నీట్గా చేస్తారు, స్పైసీగా, కొంచెం స్పైసీ తక్కువగా మన ఇష్టం. అది మనం ఎలా తినాలనుకుంటే అలా అయితే చేయించుకోవచ్చు. మేమైతే స్పైసీగా చేయిస్తున్నామండి. అది కూడా 2/3 చూసారుగా, మంచిగా రోస్ట్గా వేయించుతున్నాడు తమ్ముడు. ఇప్పుడు ఇందులో ఉంది కదా సామాగ్రి వేయటానికి, ఉప్పు, కారం, ధనియా పొడి అవి ఇవి వేసేసి అంత రైస్ పడేసి తిప్పేస్తాడు. ఏముంది, ఈ మాత్రం ఇంట్లో చేయలేమేటి? పిల్లలు ఏమో తినరు ఇంట్లో చేస్తే. బయట ఫుడ్ చక్కగా అన్నీ వేసేసి చక్క తిప్పేస్తున్నాడండి. ఇప్పుడు వేస్తాడు ఇందులో ఉప్పులు, కారాలు, చాట్ మసాలా అవి ఇవి. మనం ఇంట్లో నీట్గా చేసి పెడితే వాళ్ళకి నచ్చదు. బయట ఇలా చేస్తూ ఉంటే పిల్లలకి బాగా నచ్చుద్ది అనమాట. వాళ్ళకి ఇదే ఇష్టం. మరి చేసేది ఏం లేక ఇంకా పాండ్రా బాబు అని చెప్పి తీసుకెళ్ళటమే. చాట్ మసాలా, కారం, ఉప్పు, టేస్టింగ్ సాల్ట్ అన్నీ వేసాడండి. వేసి దెబ్బ పడేసి కలిపేస్తున్నాడు. ఇప్పుడు చూసారా, వేసింది అల్లం పేస్ట్, సోయా సాస్, అంత బాగా కలుపుతున్నాడు అనమాట. ఫ్రై అవ్వాలి కదా రైస్ మొత్తం. వేసిన మసాలాలు, ఉప్పు, కారం అంతా మంచిగా రైస్ బట్టి బాగా స్పైసీగా ఉండాలి కదా. వీళ్ళ దగ్గర ఏ మాట కామాట షార్వా అయితే చాలా బాగుంటుందండి. మేము ఎప్పుడైనా తెచ్చుకుంటే ఒక ప్యాకెట్కి 2 పొట్లాలు ఇవ్వమంటాం షార్వా. అంత బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి 3 ప్యాకెట్లు 3/2 2/3. దీంట్లో నేను కన్ఫ్యూజన్ అవుతున్నాను. వాటిల్లో తీసుకుంటాం కదా. ఇప్పుడు షార్వా ఎక్కువ కావాలన్నమాట మాకు. ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఆల్రెడీ కొత్తిమీర, ఆనియన్స్ కూడా చల్లేశారు. ఆహా, గుమగుమలాడిపోతుందండి. స్మెల్ మాత్రం మామూలుగా రావట్లేదు. ఎంతైనా చికెన్ ఫ్రైడ్ రైస్ కదా, స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇప్పుడైతే ప్యాకింగ్కి కవర్లు తీస్తున్నాడు తమ్ముడు. సమానంగా అయ్యి 3 ప్యాకెట్లలో 3 ప్యాకెట్లు సమానంగా అయ్యాయో. ముక్క తగ్గకూడదు దేంట్లో. మనకి ఫ్రైడ్ రైస్ కూడా ప్యాకెట్లు చేయడం అయిపోతుందండి. 3 ప్యాకింగ్కి ముక్క తగ్గకుండా చేస్తున్నాడు అనమాట ఫ్రైడ్ రైస్లో. మన ఛానల్స్ నచ్చితే మాత్రం వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీ దాకా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ టక్కన క్లిక్ చేయండి. ఫ్రైడ్ రైసా మజాకనా, గుమగుమలాడిపోతుంది. మీకోసమే వీడియో తీసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.